యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహేంద్ర 475DI భూమిపుత్ర ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఈరోజు మీకైతే మహేంద్ర 475DI ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. మీకు ఎలాంటి వెహికల్ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మీకు నెక్స్ట్ అలాంటి వీడియో నేను పక్కా తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2009 మోడల్ బండి. 2009లో ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్ క్లియర్గా వ్యాలిడ్ పేపర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. టైట్గా వర్క్ వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఓన్లీ మా సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ట్రాక్టర్కి ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సొంత పనులు చేసుకునే వారికి ట్రాక్టర్ అయితే మంచిగా ఉంటుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ చెంజర్ల విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 85,000 మాత్రమే చెప్తున్నారు. 2009 మోడల్ బండి మహీంద్రా భూమిపుత్ర. 85,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.